హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎలక్ట్రిక్ కార్తో మా హంపి ప్రయాణం చూపించబోతున్నానండి. హైదరాబాద్ నుండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి హంపికి బయలుదేరామండి. హైదరాబాద్ నుండి బయలుదేరాక ముందు ముందు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడుంటాయో అని కార్లో ఇంకా ఛార్జింగ్ ఉండగానే జడ్చర్లలో ఛార్జ్ చేసుకోవడానికి ఆగామండి. కానీ అక్కడ డబ్బులైతే కట్ అయ్యాయి, కానీ కార్ ఛార్జింగ్ అయితే కాలేదండి. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో ఛార్జింగ్కి ట్రై చేసి అది అవ్వకపోయేసరికి మళ్ళీ డబ్బులు రీఫండ్ చేయించుకొని అక్కడి నుండి మహబూబ్నగర్ వచ్చి అక్కడ కార్ ఛార్జింగ్ పెట్టామండి. జడ్చర్ల ఛార్జింగ్ స్టేషన్ దగ్గరే 1/2 అవర్ 45 మినిట్స్ పట్టింది. మేము వెళ్ళింది 28th మే అండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా కార్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఏసీ పనిచేయదు. మధ్యాహ్నం ఎండలో ఆ వేడికి వెయిటింగ్కి ఐస్ క్రీమ్ తింటూ కాసేపు ఇలా టైంపాస్ చేశాము. కార్ ఛార్జింగ్ అవ్వడానికి 1 అవర్ టైం పట్టిందండి. హైదరాబాద్ నుండి హంపి 378 కిలోమీటర్స్, అంటే దాదాపు 400 కిలోమీటర్స్ అండి. మహబూబ్నగర్లో కార్ ఫుల్ ఛార్జ్ చేసుకొని అక్కడ నుండి బయలుదేరామండి. మహబూబ్నగర్ నుండి రాయచూర్ వెళ్ళే దారిలో మన్నెంకొండ టెంపుల్ వస్తుందండి. ఇది మహబూబ్నగర్ డిస్టిక్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి. మా ఊరికి వెళ్ళే దారి ఇదే కాబట్టి మేము తరచుగా టెంపుల్కి వెళ్తూ ఉంటామండి. మన్నెంకొండలో గుట్ట మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు. అలాగే పిల్లలకి పుట్టు వెంట్రుకల్ని కూడా తీయిస్తారండి. తీరితే తిరుపతి కొండ, తీరకపోతే మన్నెంకొండ అనేది ఇక్కడి నానుడి అండి. మన్నెంకొండ జాతరకి లక్షలాది భక్తులు వస్తూ ఉంటారండి. పైన గుట్ట మీద ఎత్తైన ప్రదేశంలో టెంపుల్ ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గుట్ట మీది వరకు వెహికల్స్ వెళ్తాయండి. గుట్ట మీదికి వెహికల్స్లో వెళ్ళాక అక్కడ కోనేరు ఉంటుంది. అక్కడ స్నానాలు చేసి మెట్ల మార్గంలో టెంపుల్లోకి వెళ్ళాలండి. కోనేరు వరకు కారు వెళ్తుంది. అక్కడి నుంచి మెట్ల మార్గంలో నడుచుకుంటూ గుడి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర చాలా కోతులు ఉంటాయండి. మేమైతే ఇప్పుడు లేట్ అవుతుందని టెంపుల్కి వెళ్ళలేదండి. పోయిన సంవత్సరం మా పాపకి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయాక ఇలా ట్రిప్కి బయలుదేరామండి. ఇది కృష్ణా రివర్ అండి. మహబూబ్నగర్ నుండి బయలుదేరినప్పటి నుండి నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుందా అని గూగుల్లో వెతుకుతూ వచ్చాము. రాయచూర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కింద సెల్లార్లో పార్కింగ్లో ఛార్జింగ్ పాయింట్ ఉంటే అక్కడ కార్ ఛార్జింగ్ పెట్టామండి. కార్ ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అంతసేపు అక్కడ ఉక్కపోతకి ఉండలేక బయటికి వచ్చేసి ఇక్కడ గాంధీ చౌక్ లోపల ఒక టెంపుల్ ఉంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చామండి. రాయచూర్లో కార్ ఛార్జింగ్ చేసుకొని ఇక్కడి నుండి హంపికి బయలుదేరామండి. ఇక్కడి నుండి బయలుదేరినప్పటి నుండి గూగుల్లో హంపిలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయా అని వెతికితే గూగుల్లో ఛార్జింగ్ స్టేషన్స్ చూపిస్తున్నాయి, కానీ అక్కడికి వెళ్తే ఛార్జింగ్ పాయింట్స్ లేవండి. మధ్యరాత్రి వరకు హంపికి చేరుకున్నామండి. హంపి దాటాక 2-3 కిలోమీటర్స్ తర్వాత ఛార్జింగ్ పాయింట్ ఉందని చూపిస్తే అక్కడికి వెళ్ళాం, కానీ తీరా అక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్ లేకపోవడంతో నైట్ అక్కడే ఉండి కారులోనే పడుకొని మార్నింగ్ హంపికి వచ్చామండి. రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్కి బయలుదేరామండి. హంపిలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ లేక మేము రూమ్ తీసుకున్న వారినే అడిగి ఛార్జింగ్ పెట్టుకున్నామండి. వాళ్ళు అంత ఈజీగా కార్ ఛార్జింగ్ పెట్టుకొని ఇవ్వలేదండి. చాలా కష్టపడి వాళ్ళను ఒప్పించి కార్ ఛార్జింగ్ పెట్టాము. ఇంకెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ దొరకలేదు కాబట్టి వాళ్ళు అడిగినంత మనీ ఇచ్చి ఛార్జింగ్ చేసుకోక తప్పలేదండి. రూమ్లో దిగి ఫ్రెష్ అప్ అయి సైట్ సీయింగ్కి బయలుదేరాక మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చామండి.
ఇక్కడ లోకల్ ఆటో వాళ్ళు తిప్పి అన్ని ప్రదేశాలను చూపిస్తారండి. మేము దిగిన రూమ్ వాళ్ళే ఆటో వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించారండి. హంపి మొత్తం ఆటోలో తిరిగి చూడడానికి 2 డేస్ టైం పడుతుందండి. ఆటో వాళ్ళు ఒక రోజుకి 2500 ఛార్జ్ చేశారండి. ఆటోలో ఇక్కడి వరకు వచ్చాక ఇక్కడ నుండి బ్యాటరీ కార్లో సైట్ సీయింగ్కి తీసుకెళ్తారండి. ఇలా బ్యాటరీ కార్లో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చండి. ఇక్కడ ఈ వెహికల్స్ని నడిపించే వాళ్ళంతా లేడీసేనండి. వీళ్ళంతా ఒక డ్రెస్ కోడ్తో ఉన్నారు. నడిచేవారు కొందరు ఇలా నడుచుకుంటూ వెళ్ళి చూసి వస్తున్నారండి. కానీ ఎండలో నడవడం అంటే మామూలు విషయం కాదండి. లాస్ట్ ఇయర్ జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయాక మే 28 నాడు మేము బయలుదేరామండి. రైట్ సైడ్ రాతి స్తంభాలు కనిపించే దగ్గర శ్రీకృష్ణదేవరాయల కాలంలో మసాలాల మార్కెట్ జరిగేదటండి. లవంగాలు, ఇలాచీలు అలా స్పైసెస్ అమ్మేవారట. ఇక్కడ పొల్యూషన్ లేకుండా ఉండడానికి ఇలా బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారండి. వెహికల్ దిగి మేము లోపలికి వచ్చే వరకు మిట్ట మధ్యాహ్నం అవుతుందండి. ఇంత ఎండలో వేడికి కూడా లోపలికి వెళ్తే చల్లగా చాలా బాగుందండి. ఇక్కడ కట్టడాలపైన ఇంకా స్తంభాలపైన చెక్కిన శిల్పాలను చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందేనండి. ఇది ఇక్కడి నుండి బయటకు వెళ్ళే ద్వారం అండి. సగం కూలిపోయి శిథిలావస్థలో ఉంది. మేము సోనీలో వచ్చే తెనాలి రామ సీరియల్ చూసేవాళ్ళమండి. దాంట్లో తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా తాతాచార్య, మంత్రి తిమ్మరసు ఈ ప్రదేశాలను చూస్తుంటే ఆ పాత్రలన్నీ కళ్ళ ముందు తిరిగాయండి. శ్రీకృష్ణదేవరాయలు ఇంకా తెనాలి రామకృష్ణ ఇక్కడ నడిచేవారేమో, ఇక్కడ కూర్చునేవారేమో అని అలా ఊహించుకుంటేనే అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు ఇంకా ఇలా ఉన్నాయంటే ఆశ్చర్యపోక తప్పదండి. రాజులు కానీ లేదా రాణులు కానీ ఇలా బయటకు వచ్చి మాట్లాడేవారని అక్కడున్న గైడ్ చెప్పాడండి. మా పాప దాన్ని ఇమిటేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ ప్రతి రాతి స్తంభం మీద ఉన్న శిల్పకళని చూస్తే వాళ్ళు ఎలా చెక్కారో ఎంత ఓపికనో అనిపిస్తుందండి. ఇక్కడ ముందున్న పిల్లర్ని కొడితే సరిగమలు పలుకుతాయండి. ఇంకా ఒక రిధంలో కొడితే లోపల ఉన్నవారికి కాలింగ్ బెల్లా వినిపిస్తుందటండి. ఈ స్తంభం మీద పెరుగును చిలుకుతున్నట్టుగా ఇలా చెక్కారండి. వేరే దాన్ని పెట్టిండ్రంట అని చెప్తుండ్రు.
పోనీకలేదా కిందికి ఈ నుంచి అంతా పోవచ్చు అన్నాడు డాడీ. మహమ్మదీయులు సుల్తాన్ల దండయాత్రలప్పుడు ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహాన్ని తీసి వేరే చోట పెట్టారని అక్కడున్న గైడ్ చెప్పాడండి. పైనుండి మెట్లు దిగి లోపలికి వస్తే ఇలా ఉందండి. లోపలికి దిగాక పైనుండి కిందికి సూర్యరశ్మి ప్రసరించడానికి అక్కడక్కడ హోల్స్ పెట్టి ఇలా టెంపుల్ని కట్టారండి. రాజుల కాలంలో కట్టిన ఇలాంటి గుళ్ళల్లో శిల్పకళా నైపుణ్యాన్ని ఇంకా నిర్మాణ శైలిని చూస్తే ఆహా అద్భుతంగా అనిపిస్తుందండి. కట్టిన వాళ్ళకి జోహార్లు చెప్పాల్సిందే. గుడి పక్క నుండి కిందికి ఇలా లోపలికి దిగాక గుడి చుట్టూ తిరగడానికి లోపలే దారి ఉందండి. లోపలికి దిగి గుడి చుట్టూ తిరిగాక ఇలా మెట్లెక్కి బయటకు వెళ్ళే దారి ఉంది. ఇక్కడ గుడిలో అయితే ఎలాంటి విగ్రహాలు పూజలు లేవండి. హంపి అంతా తిరుగుతూ నిదానంగా ప్రశాంతంగా చూడాలంటే 3 days టైం పడుతుందండి. మామూలుగా అయినా ఒక రోజులో హంపి అంతా చూడలేమండి. గబగబా చూసి బయలుదేరితేనే హంపి అంతా చూడడానికి 2 days ఖచ్చితంగా పడుతుందండి. కాదు, మనం ఇట్లా లోపలికి అటు నుంచి వెళ్దాం. అక్కడ నుంచి ఇంకో దారి ఉండే కదా. దూరంగా కనిపించే గుట్ట మీద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందటండి. పైకి ఎక్కడానికి దాదాపుగా 500 మెట్లు ఉంటాయటండి. సమ్మర్ విపరీతమైన ఎండ ఉండడం వల్ల ఎండలో అన్ని మెట్లెక్కే ఓపిక లేక మేము పైకి వెళ్ళలేదండి. ఆ కొండపైకి అర్లీ మార్నింగ్ వెళ్ళి సన్రైజ్ను చూసి దైవ దర్శనం చేసుకొని వస్తారటండి. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కావడంతో ఇక మేము వెళ్ళలేదండి. హంపి చూడదగ్గ ప్రదేశం అండి. చారిత్రక కట్టడాలు ఇంకా ప్రదేశాలు చూడడం ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. అప్పుడు వాళ్ళు రాళ్ళని మనం ఇప్పుడు థర్మోకోల్ని చెక్కినంత ఈజీగా చెక్కారండి. ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో ఒక్క ప్లేస్ చూడగానే అలసిపోయామండి. ఇదంతా తిరిగి చూసి ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి. బయటకు వచ్చాక ఇక్కడ క్యూలో నిలబడితే మళ్ళీ బ్యాటరీ వెహికల్స్ వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్తాయండి. బయటకు వచ్చాక ఇక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారండి.
ఇక్కడ విఠల టెంపుల్ని చూశాక ఇక్కడ నుండి బ్యాటరీ కార్లో మళ్ళీ బయలుదేరామండి. సర్కల్ కనిపిస్తున్నావు ఇప్పుడు. బ్యాటరీ వెహికల్లో వెళ్ళిన ప్లేస్ విఠల టెంపుల్ అండి. అది చూసి వచ్చాక అక్కడి నుండి బయలుదేరాము. విఠల టెంపుల్కి వెళ్ళే దారి ఎంట్రన్స్ ఇలా ఉందండి. నేను వెళ్ళి వచ్చేటప్పుడు వీడియోను షూట్ చేశానండి. విఠల టెంపుల్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. ఇది రాణులు స్నానం చేసే స్నానవాటికటండి. స్నానవాటికలో రాణులు స్నానం చేస్తుంటే పైన అక్కడ నించొని దాసీలు పూలు చల్లేవారటండి. లోపలికి దిగకుండా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లన్నింటినీ క్లోజ్ చేసి పెట్టారండి. స్నానవాటికను చూసి ఇక్కడ నుండి బయలుదేరామండి. ఇవి రాయితో తయారు చేసిన డోర్లండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఏముందో చూద్దామండి. ఇక్కడ ఇంత ఎండలోనూ చల్లగా గాలి వేస్తుందండి. ఇక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళి రాజు ఇంకా మంత్రి రహస్య మంతనాలు జరిపేవారటండి.
ఎక్కడ ఏ కట్టడం ఉన్నా ప్రతి గోడ మీద, పిల్లర్ మీద ఇలా శిల్పకళా సంపద కనిపిస్తుందండి. ఇలా రెండు వైపుల నుండి కిందికి దిగడానికి మెట్లున్నాయండి. మధ్యాహ్నం వస్తాడా అమ్మ? బయటకు వచ్చాక గోడ మీద ఇలా ప్రతి రాయి మీద గుర్రాలు ఇంకా సైనికులు యుద్ధానికి వెళ్తున్నట్టుగా చెక్కి ఉందండి. ఈ కట్టడాలన్నింటినీ చూస్తుంటే బాహుబలి ఇంకా మగధీర సినిమాలు గుర్తొచ్చాయండి. ఇవన్నీ ఏనుగులకి నీళ్లు తాగించే ప్లేస్లటండి. ఈ పుష్కరిణి ఎంతో అందంగా ఉందండి, కానీ లోపలికి దిగడానికి పర్మిషన్ లేదండి. రాళ్లతోనే నీళ్లు పోవడానికి ఇలా కాలువల్ని కట్టారండి. అయ్యో లోపల నుంచి ఉంది మమ్మ దారి ఎన్నో. నేను వస్తున్నా కదా. वही वही ఇంత లోపలికి ఉంది కదా ఇది. మా ఎండలకెళ్ళి వస్తే ఏం కనిపిస్తలేదు అసలు. డా నేలపై నుండి లోపలికి ఇలా మెట్లు పెట్టి కింద ఈ కట్టడానికి కట్టారండి. అప్పుడు రాజులు దీన్ని దేనికి యూజ్ చేసేవారో. లోపలికి వెళ్ళాక దారంతా చీకటిగా ఉందండి. ఒకే దారిలో లోపలికి వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కి రావాలి. ఆటో అతను అక్కడ చెప్పాడు, కానీ బహుశా రహస్య మంతనాలు ఇక్కడ చేసేవారేమో.
రాయి మీద ఇలా చెక్కి ఉందండి. దీన్ని చూస్తే ఏదైనా ఆట ఆడుకునేవారేమో అనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్రలు జరిగినప్పుడు ఇక్కడ టెంపుల్స్ని ఇంకా దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారటండి. ఇక్కడ గుడి ఉంది కానీ విగ్రహం కానీ పూజలు కానీ లేవండి. గుడికి రెండు వైపుల నుండి ఇలా దారుందండి. ఇది గుడిలో హోమం చేసే ప్లేస్ అండి. హోమాలు చేసినప్పుడు వచ్చే పొగ బయటకు పోవడానికి వీలుగా ఇలా పైన ఓపెన్గా పెట్టారండి. జర్నీ చేసి నైట్ అంతా నిద్రలేక పిల్లలు ఈ ఎండలో తిరగలేకపోయారండి. ఈ గుడిని చూశాక మళ్ళీ ఆటోలో బయలుదేరామండి. ఇక్కడ కాసేపు నీడలో కూర్చొని ఐస్ క్రీమ్స్ తిని తర్వాత మ్యూజియం చూసామండి.
टिकट ₹100 और जाड़े जाड़े 2 लोग हैं, जाड़े जाड़े वो हमको नहीं मालूम मैडम, एक आदमी जो खड़ा हुआ लेकर जाओ उसको। काम में ना फोन लावून विचारा ना फोन लावा क्या विचारा काय माहिती तुम्हाला पाठी काय फोन लावा ना सांग विचार ఇది बरमोडा పైన मग तिथलं यायला पाहिजे आधी झालं फोन लावायला विचारा की येणार आहेत का नाही, मग जायला बरं पुढं असं करायला तुम्ही पण फोन लावायचं म्हणलं जीवावर येते ज्योती लावायला आले ती लावायला आले भाऊजीला लावायची तुम्ही यायला मम्मी तिथं गेटला पास आहे म्हणून म्हणाले ఏం చెప్తే ఏం చెప్తా वो भी वीडियो अलग बना टक 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 हां वो का है आपको 200 फोटो वीडियो दोनों ఇవి చూసాక ఆఫ్టర్నూన్ హోటల్కి వెళ్ళి లంచ్ చేసామండి. ఈ హోటల్లో వెజ్ నాన్ వెజ్ ఏదైనా చాలా బాగుందండి. లంచ్ చేశాక మళ్ళీ సైట్ సీయింగ్కి బయలుదేరామండి.
ఏడవైనా ఉడతలే ఉంది. ఇదొక ప్రాచీన శివాలయం అండి. అద్భుతమైన కట్టడం ఇప్పుడు శిథిలావస్థలో ఉందండి. శివాలయాన్ని చూసి అక్కడి నుండి బయలుదేరామండి. ಹೌದಾ ఇక్కడ ನೀರಲ್ಲೋ ఉన్న ಅತಿಪೆದ್ದ ಶಿವಲಿಂಗಂ ಅಂಡಿ ఇది. ಬಟ್ ವಿಗ್ರಹ ಬೆನ್ನಾಗಿಲ್ಲ, ಇವತ್ತಿಗೂ ಪೂಜೆ ನಡೀತಾ ಇದೆ. 500 ವರ್ಷ ಹಳೆಯ ಶಿವಲಿಂಗ. ನೀವು ಅಂದಂಗೆ ನೀರು ನೋಡ್ರಿ, ಇಲ್ಲೇ ಮಳೆ ಗಾಳಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿರೋದು ಮೇಡಮ್. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲು ಯಾರೋ ಹೋಗ್ಬೋದು. ಗಿಡ ಮರ ಮಳೆ ఈ శివలింగాన్ని దర్శించుకుని ఇక్కడ నుండి బయలుదేరామండి. సాంబార్ పే ఇంత అద్భుతమైన గుళ్ళల్లో పూజలు మాత్రం లేవండి.
టెంపుల్లో కూడా చూపిస్తున్నారు. అతిపెద్ద ఏకశిలా వినాయక విగ్రహం అండి. రాయితో ఇలా పెద్ద గంగాలంలా చేశారండి. విరూపాక్ష స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని ఇక రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి నైట్ పడుకొని మార్నింగ్ హైదరాబాద్ బయలుదేరామండి. ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడంతో కార్ ఛార్జింగ్ ప్రాబ్లం కావడం వల్ల పిల్లలకి ఇక చూసే ఇంట్రెస్ట్ లేక మేము ఒక రోజులోనే మా హంపి టూర్ను ముగించుకొని వచ్చేసామండి. ఇక్కడ ఇంట్లోనే కింద ఓనర్స్ ఉంటారు, పైన రూమ్స్ని ఇలా టూరిస్టులకి రెంట్కి ఇస్తారండి. ఏసీ అటాచ్డ్ టాయిలెట్స్తో రూమ్ అయితే నీట్గానే ఉందండి. వీళ్ళు తెలుగు చక్కగా మాట్లాడతారండి. ఇది న్యూ హంపీలో ఉంటుంది. మనకి టీ, కాఫీలు, భోజనం ఇంకా టిఫిన్స్ ఏవి కావాలన్నా ముందుగా చెప్తే ఓనర్సే ప్రిపేర్ చేసి పెడతారండి. ఇలా రూమ్ ముందరే టిఫిన్స్ అమ్ముతూ ఉంటారండి. ఇంత దూరం వచ్చి సన్ రైజింగ్ ఇంకా హంపీలో సగం భాగం చూడలేకపోయామే అన్న చిన్న డిసప్పాయింట్మెంట్తో ఇక హైదరాబాద్కి బయలుదేరామండి. మేము ఎలక్ట్రిక్ కార్ తీసుకున్నాక ఇది మా ఫస్ట్ టూర్ అండి. కార్ ఛార్జింగ్ పెట్టడానికి వెయిట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించిందండి. ఇక్కడ నుండి బయలుదేరాక వచ్చే దారిలో ఏవైనా ప్లేసెస్ ఉన్నాయేమో చూద్దామనుకుంటే మళ్ళీ కార్లో ఛార్జింగ్ అయిపోతే రాయచూర్ వరకు వస్తుందో లేదో అని టెన్షన్తో ఎక్కడికి వెళ్ళకుండా రాయచూర్కి వచ్చి అక్కడ కార్ ఛార్జింగ్ చేసుకొని అక్కడ నుండి బయలుదేరామండి. మేము వచ్చేటప్పుడు రాయచూర్లో కనుక్కుంటే హంపీలో ఏదో రిసార్ట్లో ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందని చెప్పారండి. గూగుల్లో చూపించిన అన్ని పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లను అడిగితే త్వరలో పెడతామని చెప్పారండి. మేము వెళ్ళి 1 year అవుతుంది కాబట్టి ఇప్పటికీ ఛార్జింగ్ స్టేషన్స్ అయి ఉండొచ్చండి. హంపి అయితే చూడదగ్గ ప్రదేశం అండి. చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. హైదరాబాద్కు వచ్చేటప్పుడు మధ్యలో మహబూబ్నగర్లో ఆగి లంచ్ చేసి వచ్చామండి.
ఈ హోటల్ ఫుల్ రష్గా ఉందండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. మహబూబ్ నగర్లో లంచ్ చేసి హైదరాబాద్ వచ్చేసామండి. అంత దూరం జర్నీ చేసి ఎండలో పిల్లలు తిరగలేకపోయారని నెక్స్ట్ డే వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళామండి. వికారాబాద్ ఫారెస్ట్ ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇవన్నీ చూసామండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.